హాయ్ సార్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం సార్ డైలీ. నిన్న నామినేషన్ జరిగాయి కదా, ఎలా అనిపించింది? నామినేషన్ అనిపించిందంటే కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే అందరూ ఒక దగ్గర కూర్చొని అనుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. అంటే గ్రూపిజం. నెక్స్ట్ ఓటింగ్లో ఇప్పుడు సెకండ్ ప్రైజ్లో ఉన్నాడు పల్లవి ప్రశాంత్. చివరి దాకా అలాగే ఉండి గెలుచుకొని బయటికి రావాలని నేను అనుకుంటున్నాను. అంటే సీరియల్ బ్యాచ్ ఉండగా సాధ్యం అవుతుందంటావా? కంపల్సరీ అవుతాను. ఎందుకంటే సామాన్య మనిషి ఇప్పుడు అక్కడ దాకా అంత దూరం పోరాడాడంటే అసలు మామూలు విషయం కాదు అది. మన సోషల్ మీడియాలో కానీ వాళ్ళ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వాళ్ళతో ఆడుతున్నాడు, పోటీగా ఆడుతున్నాడు. కొంతమంది ఏమంటారంటే పల్లవి ప్రశాంత్ ఓన్లీ రైతు బిడ్డని పోయాడు అంతే, ఆయన ఏం ఆడుతాడు గేమ్స్ ఆడా అంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు రైతు బిడ్డ కాబట్టి అక్కడ దాకా వెళ్ళాడు కదా. ఇప్పుడు నార్మల్గా వీడియోలు చేస్తా ఆయన పంపించేవాళ్ళు అక్కడ దాకా. అంటే బతిమలాడాడుగా 2-3 years నుంచి ట్రై చేస్తాడు అని. బిగ్ బాస్ ఏదో ఒకసారి వీడియో కూడా రైతుల గురించి చెప్పాడు కదా, ఆయన చేసే పని చూపించాడు. ఆయన ఒక్కడే రైతా, మిగతా వాళ్ళు రైతులు కాదా? అయ్యో అందరూ రైతులే, ప్రతి మనిషి కూడా రైతు బిడ్డే అలా అనుకుంటున్నా. ఇప్పుడు ఏంటంటే ఆయన చేసే కష్టం చూపించాడు, ఆయన బాధ. ఇప్పుడు ఆయన యూట్యూబ్ ఛానల్కి కొంతమందిని నమ్మి మోసపోయాడు. అసలు ఛానల్ తీసారు, నాకు వీడియోలు ఏమి వద్దు అనుకున్నాడు. కానీ అంత కష్టపడి మళ్ళీ కూడా ఏదో ఒకటి నేను చేయాలి, మా నాన్నగారికి ఏదో ఒకటి గుర్తింపు తేవాలి, రైతు అంటే ఏంటో చూపించాలి అని ఈ రోజున బిగ్ బాస్లోకి వెళ్ళడం జరిగింది. శోభా శెట్టి గురించి మీ ఒపీనియన్? అందరితో గొడవ పడుతుంది, రై అంటుంది. ఆమెకున్న సీరియస్ మూమెంట్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రతి మనిషికి కోపం ఉంటుంది, మనం చూపించలేమో ఆమె చూపిస్తుంది అంతే. టేస్ట్ తేజ శోభా శెట్టి మధ్య ఎవరైనా నడుస్తుంది అంటారా? అదేం లేదన్న, అదంతా ట్రాక్. అదంతా ట్రాక్ అంటే రతిక పల్లవి ప్రశాంత్ ట్రాక్ టైప్ అంతే అన్న. మరి రతిక వచ్చింది ఈ మధ్య, ఏం చేస్తలేదు. చూడాలన్న, అసలు వచ్చింది కదా, ఇప్పుడు ఇకపై ఎలా ఉంటుందో, ఏం రాసుకొని వచ్చిందో చూడాలి. ఫస్ట్ ఆయన అక్కని పిలుస్తా అన్నాడు, వద్దు అంటుంది, ఫ్రెండ్ అంటుంది, ఫస్ట్ లవ్ అంది. ఇప్పుడు నెక్స్ట్ ఏ ట్రాక్ నేర్పితే చూడాలి. మరి అమర్దీప్ పరిస్థితి ఏంది? ఈ పరిస్థితి అంటే ఆయన కూడా బాగానే ఆడుతున్నాడు, కానీ గెలుస్తాడు ఆయన అయితే నమ్మకం లేదన్న. కప్పు తీసుకుని వెళ్తా బయటికి అని శబ్దాలు చేస్తాడు, తొడలు కొడుతాడు. కప్పు తీసుకుని బయటికి వెళ్తాను అంటున్నాడు. అదే టీ కప్పా లేకుంటే బిగ్ బాస్ కప్పా? ఏ కప్పు తీసుకెళ్తాడు చివరికి మనం చూడాలా. మరి అర్జున్ ఎలా ఆడుతున్నాడు? అర్జున్ కూడా బాగానే ఆడుతున్నాడు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అర్జున్ ఇక్కడే గేమ్ ఆడతాడు అంటారు, వాస్తవం అంటారా? కాదు. ఇప్పుడు బోలే గారు ఎలా ఆడుతున్నారు? బోలే గారు కూడా బాగానే ఆడుతున్నారు. సెట్లో వచ్చేసి మనకి వచ్చేసి బిగ్ బాస్ హౌస్లో మంచి మంచి పాటలు పాడుతున్నారు, అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు. శోభా శెట్టికి, ప్రియాంకకి ఇలా గొడవలు అవుతున్నా కానీ వాళ్ళ క్యారెక్టర్ తీసుకొచ్చింది ఈయన. బిగ్ బాస్ సెట్లో గుర్తింపు కాదు, వాళ్ళ క్యారెక్టర్ ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు తీసుకొచ్చాడు. నిన్నేమో నాకు నెక్స్ట్ ఓటింగ్స్ నామినేషన్ పడొద్దు అని చెప్పేసి చేతిలో చేసి బోలేతో మాట్లాడింది శోభా శెట్టికి ఒక క్యారెక్టర్ ఉందా, డబుల్ ఫేసెస్గా అటు మోనితా క్యారెక్టర్, ఇటు శోభా శెట్టి క్యారెక్టర్ ఉంది. ఇంకో క్యారెక్టర్ ఏంటో మరి మాకు తెలియదు. మీకు తెలియని క్యారెక్టర్ ఏంటంటే అవకాడోలతో వెళ్ళి మాట్లాడతాం. అంటే బిగ్ బాస్ గారు చెప్పింది ఏంటంటే ఏదైనా సరే కెమెరా ముందు మాట్లాడాలి. మనం 2 రోజుల నుంచి చూసుకుంటాం ఏంటంటే ఆమె వెనక్కి తిరిగి మాట్లాడుతాం. ఎందుకని? అదే మూడవది ఏంటి. ఈసారి ఎలిమినేషన్ ఎవరైతారంటారు? అదైతే ఐడియా లేదన్న. శోభా శెట్టి లాస్ట్లో ఉంది, శోభా శెట్టి ఎలిమినేట్ అయిద్దని చెప్పేసి అంటున్నారు. బయట ఓటింగ్ చూసినా కానీ శోభా శెట్టి లాస్ట్లో ఉంది. ఈ వీక్ శోభా శెట్టి బయటికి వెళ్ళిపోయిద్దా, లేకుంటే మన టేస్టీ తేజ ఓటేస్తాడు కదా రతికాను అర్జున్కి, వీళ్ళిద్దరిలో ఎవరన్నా వెళ్ళిపోతారా? అర్జున్ వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. అర్జునా? ఎందుకు? అర్జున్ స్ట్రాంగ్ కాన్సంట్రేట్ కదా. కొంచెం గేమ్ డల్ అయింది, ఆయన మైండ్ సెట్ కూడా మారింది. వాళ్ళ ఇంట్లో ఏదైనా గుర్తు వస్తున్నారో ఏంటో తెలియదు కానీ మారింది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.